ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ రంగాల్లో ప్రపంచాన్నే ఏలుతున్న కాలమిది. దానిని ముందుగా అందిపుచ్చుకున్న వారినే ఆ రంగంలో విజయం వరిస్తుంది. ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందిపుచ్చుకుంటూ ముందుకెళుతోంది. బాధితుడి ఫిర్యాదు నుంచి కోర్టులో ఛార్జిషీట్ వరకు అంతా ఏఐతోనే పోలీసింగ్ చేస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఏలూరు జిల్లాలో ఈ ఏఐ విధానాన్ని ప్రవేశపెట్టగా ఇక్కడ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఐ చాట్ బోట్ ద్వారా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో బాధితుడి నుంచి పోలీస్ సిబ్బంది పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి దానిని ఫిర్యాదు రూపంలో తయారు చేసేవారు. ఇప్పుడు ఈ పనంతా ఏఐ చాట్ బోట్ చేసేస్తోంది. ఫిర్యాదు తీసుకోవడం, ప్రశ్నలు అడగడం, వీడియో రికార్డ్ చేయడం, తీసుకున్న సమాచారం మొత్తాన్ని ఫిర్యాదు రూపంలో తయారు చేసి పోలీసులకు ఇవ్వడం మొత్తం పనిని ఏఐ ద్వారా చేస్తున్నారు. కేవలం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడమే కాదు, కేసుల పరిష్కారంలోనూ సిబ్బందికి పలు సూచనలు చేస్తోంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీస్ శాఖ ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న సిబ్బంది కొరతను సైతం అధిగమిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏలూరు జిల్లాలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో న్యాయ సహాయక్ అనే ఏఐ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్లోని ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నప్పుడు పిన్ టు పిన్ ప్రతి క్వశ్చన్ కూడా అడుగుతుంది అనమాట. యాజ్ ఏ ఐఓగా మనం ఏదైతే అడుగుతున్నామో అంతకన్నా డీప్గా మనకి ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడే క్లూస్ అన్నీ కూడా ఫిర్యాదుదారు నుండి అది రాబడుతుంది. ఇందులో ఆడియో, వీడియో కూడా రికార్డ్ జరుగుతుంది. దీనివల్ల ఫాల్స్ కంప్లైంట్ కూడా మనం ఈజీగా రెక్టిఫై చేయవచ్చు. ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది కూడా అన్ని సలహాలు ఇస్తుంది. దీని ద్వారా ఇన్వెస్టిగేషన్ అనేది ఈజీగా చేసి కేసు అనేది డిస్పోజల్ చేయవచ్చు. దీని ద్వారా ప్రజలకి అతి తొందరగా మనం న్యాయం చేయవచ్చు. ఏలూరు జిల్లానే మొట్టమొదటిసారిగా ఏఐ పోలీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మా పోలీస్ వ్యవస్థకి ఒక మంచి ఆయుధంలాగా పనికొస్తుంది. ఒక మర్డర్ కేసులో ఉన్న ఇమేజ్ని పెడితే ఆ మర్డర్ కేసులో ఉన్న మొత్తం ఆధారాలను కూడా అది గుర్తించి డీటెయిల్డ్గా రిపోర్ట్ తయారు చేస్తుంది. ఎవరైనా సాక్షి దగ్గరికి వెళ్ళి విచారించాలి, కంప్లైంట్ ఎలా తీసుకున్నారో అలాగే వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు ఏం చూశారు, ఎలా చూశారు, దాన్ని కొంచెం క్రాస్ క్వశ్చన్ చేయడము, అవన్నీ కూడా సమ్మరైజ్ చేసి కేస్ డైరీస్ తయారు చేస్తుంది. అంతేకాకుండా మనం చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా పెట్టుకొని ఛార్జ్ షీట్స్ కూడా ఆటోమేటిక్గా డ్రాఫ్ట్ తయారు చేస్తుంది. వాళ్ళకి దాని మీద వర్క్ చేయడానికి ఫ్రీ చేస్తుంది. ఒక రోజు చేయాల్సిన పని ఆల్మోస్ట్ ఒక అరగంటలో వాళ్ళు కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతారు. టైం సేవ్ చేయడమే కాకుండా క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ప్రతి ప్రొసీజర్ కూడా కరెక్ట్గా ఫాలో అవ్వడం ద్వారా కన్విక్షన్ రేట్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. కేస్ డిస్పోజల్ రేట్ కూడా మనకి పెరిగింది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఇన్వెస్టిగేషన్ సులభతరంగా చేయడానికి ఒకటి వాడుతున్నాము. చేయడం ద్వారా ముందుగానే నేరస్తుడిని గుర్తించడం ద్వారా ఒకటి నేరస్తుడు ఈ ఏరియాకి రావడానికి భయపడతాడు. రెండు, ఒకవేళ నేరం చేసి ఏదైనా బయట తిరుగుతుంటే అతను ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ రెండు రకాలుగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం. ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా కేసుల పరిష్కారానికి సమయం ఆదా కావడంతో పాటు ఖచ్చితత్వం పెరుగుతోందని పోలీసులు తెలిపారు. ఏఐ ద్వారా త్వరితగతిన పరిష్కారమవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు.